మంచిదండి. ఈ యొక్క స్త్రీల సహవాస కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులందరూ కూడా ప్రభు పక్షాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటిలాగే మన జీవితంలో దేవుడు మనకి ఎంతో ఆయుష్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రీతికి సాయంకాలం ముందు మనందరం కూడా ఇక్కడ కూడుకొని మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ఆలకించడానికి ఇలా ఆలోచించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కొద్ది అవకాశాన్ని బట్టి దేవునికి వేలాదిగా స్తోత్రం చెల్లిద్దాం అందరం. మంచిది. మరి ఈ కార్యక్రమం మొత్తం కూడా స్త్రీల సహవాస కూడిక అనేది మొత్తం కూడా ఖర్చుతో కూడుకుంది, సమయంతో కూడుకుంది. వీటన్నిటి కూడా మనం వెనక్కి అడుగు వేయకుండా ముందుకెందుకు కొనసాగుతున్నామంటే మన కుటుంబాలన్నీ కూడా దేవుళ్ళు బలంగా వాడబడాలని, బలపడాలని, మన కుటుంబాన్ని మనం కట్టుకుంటా ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల చేసుకోవాలని ఈ యొక్క స్త్రీల సహవాస కూడికని ఆపకుండా మనం కొనసాగించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు నేను చెప్పాలన్న అంశం ఏంటంటే సంఘము లేక కుటుంబం అభివృద్ధి చెందాలంటే దేవుడు ఎవరి పాత్రలో వారికి ఇచ్చాడు. పెద్దల పాత్రలో పెద్దలు పోషించాలి, భార్యాభర్తల పాత్రలో భార్యాభర్తలు పోషించాలి, అలానే యవనస్తులు వారి పాత్ర వాళ్ళు పోషించాలి. దేవుడు ఏ రీతిగా ఎవరెవరిని ఉండమన్నాడో అలాగే ఉంటేనే అది చక్కటి ఒక కొర్నేలు కుటుంబం లాగా ఉండిద్ది, ఒక యెహోషువ కుటుంబం లాగా ఉండిద్ది, ఒక లూదియా కుటుంబం లాగా ఉండిద్ది. అలా కాకుండా దేవుడు జీవించమన్నట్టు కాకుండా వారికి నచ్చినట్టుగా మనుషులు ఇచ్చ ప్రకారం మనం కనుక జీవిస్తే ఎలా ఉంటుందంటే ఆహాబు కుటుంబం లాగా ఉండిద్ది, లేకపోతే అననీయ సిపిరా కుటుంబం లాగా ఉండిద్ది, లేకపోతే బైబిల్లో ఏశావు కుటుంబం, యాకోబు గారు అన్న ఆ రకంగా ఉండిద్ది అనమాట. కాబట్టి దేవుడు ఏ పాత్ర కలిగిన వాళ్ళు ఎలా జీవించమన్నాడు అనేది వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం ఒకసారి. కాబట్టి కుటుంబం లేకపోతే సంఘం అభివృద్ధి చెందాలంటే ఆత్మీయంగా అలానే భౌతికంగా అభివృద్ధి చెందాలంటే ఎవరి పాత్రలో కుటుంబంలో కీలకమై ఉన్నాయి అనేది ఆలోచిద్దాం ఒకసారి. మొట్టమొదటగా ఒక కుటుంబం తీసుకుంటే లేకపోతే సంఘాన్ని తీసుకుంటే మొదటి కేటగిరీలో మనం ఎవరిని అనుకుంటాం? మొదటి కేటగిరీగా ఎవరిని అనుకుంటాం? పెద్దవాళ్ళు. అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనం రేషన్ కార్డులో చూసుకున్నా కానీ వారి పేరే ఉంటుంది. ఎవరైతే ఇంటికి యజమానులు ఉంటారో వారి పేరే ఉంటుంది. అలానే ప్రారంభం మనం ఎలా ఆలోచిద్దామంటే కుటుంబానికి కానీ సంఘానికి కానీ పెద్దలు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వారు జీవించిన జీవితకాలంలో ఎన్నో అనుభవాలు చూసుంటారు, దగ్గరగా అనుభవించున్నారు. కాబట్టి వారి గురించి మనం ఆలోచిద్దాం. ఒకసారి సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. మనం ప్రారంభం పెద్దల గురించి అనగా వృద్ధుల గురించి ఆలోచిస్తున్నాం. కుటుంబంలో లేక సంఘంలో వారి ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ పాత్ర ఏమై ఉన్నది అనే దాని గురించి ఆలోచిద్దాం. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నెరిసిన వెంట్రుకలంట సొగసైన కిరీటం అంట. నెరిసిన వెంట్రుకలు అనేది సహజంగా నెరవటాన్ని బట్టి వచ్చి వాడబడిన పదం కాదు ఇది. నెరిసిన వెంట్రుకలను ఎందుకు వాడాడంటే అనుభవాలు, వారి జీవితంలో జరిగినట్టు అనుభవాలు లేక వయసును బట్టి నెరిసిన వెంట్రుకలు అంటున్నారు. నేడున్న సమాజంలోనైతే 10 సంవత్సరాల వాళ్ళకి ఎంటుకలు నరుస్తుంది, 15 సంవత్సరాల వాళ్ళకి, 20 సంవత్సరాల వాళ్ళకి, చాలామంది బాల్యంలోని వృద్ధాప్యానికి వస్తున్న రోజులు ఉన్నాయి. అంటే బాల్యంలోని నెరిసే వెంట్రుకలు కలిగిన వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ప్రసంగి సామెతల గ్రంథాన్ని రాసినటువంటి సొలొమోను గారి యొక్క ఇక్కడ చెప్పిన మాటలు ఏంటంటే అనుభవం. నెరిసిన వెంట్రుకలు ఎప్పుడు సొగసైన కిరీటంగా ఉంటాయంటే వారు ఇది ఇలా ప్రవర్తిస్తే ఉంటారు. కింద చూడండి ఏమని ఉన్నాడు? కాదు, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నీతి ప్రవర్తన కలిగి ఉంటేనంట అప్పుడు నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటంగా ఉంటాయంట. నీతి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి? నీతి ప్రవర్తన గలవారై ఉండటం ఎలా కలిగి ఉండాలి? ఇది మన అబ్రహాం గారి జీవితం దగ్గరికి ఇలా ఆలోచిస్తే బాగా అనిపించింది. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం నీతి ప్రవర్తన ఆదికాండం 18వ అధ్యాయం 18:31 వచ్చిన చూడండి. అందుకతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడు. ఆదికాండం 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను చూడండి, అబ్రహాము గారంట
తన పిల్లలకి దేవుని యొక్క మాటలు హితోపదేశం చేయటం, నీతి ప్రవర్తన ఇలా ఉండాలి, నీతి న్యాయాలు ఇలా జరిగించాలని తన కుటుంబీకులతో చెప్పటం నేను ఎరిగి ఉన్నానన్నాడు. అదే జరిగిందా లేదా? అబ్రహాము గారి యొక్క నీతి న్యాయాలు ఎవరికి వచ్చినాయి? ఇస్సాకు గారికి వచ్చినాయి. అబ్రహాము గారి యొక్క నీతి న్యాయాలు ఎవరికి వచ్చినాయి? యాకోబు గారికి వచ్చినాయి. అబ్రహాము గారి యొక్క నీతి న్యాయాలు ఎవరికి వచ్చినాయి? యోసేపు గారికి వచ్చినాయి. 12 మంది గోత్రకర్తలకు వచ్చినాయి. ఇంకా మనం లోనికి వెళ్ళి చూస్తే కొంత దూరంగా వచ్చినటువంటి దావీదు గారి దగ్గర మనం బాగా చూస్తాం ఇంకా నీతి న్యాయాలు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం దావీదు గారి దగ్గర ఎక్కడ చూస్తాం ఆ నీతి న్యాయాలు? రెండవ సమూయేలు గ్రంథం 8:15 చూడండి. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. దావీదు గారంట నీతి న్యాయాలను బట్టి ఏలుచుండెనంట. చూడండి, అబ్రహాము గారు నేర్పించినటువంటి నీతి న్యాయాలు వారి కుటుంబం ఏలుతూ వచ్చారంట. ఇస్సాకు గారు విడిచిపెట్టలేదు ఆ నీతి న్యాయాన్ని, యాకోబు గారు విడిచిపెట్టల నీతి న్యాయాన్ని, యోసేపు గారు విడిచిపెట్టల నీతి న్యాయాన్ని, 12 గోత్రకర్తలు విడిచిపెట్టల నీతి న్యాయాన్ని. చాలా లాంగ్ పీరియడ్లో వచ్చినటువంటి దావీదు గారు కూడా ఆ నీతి న్యాయాన్ని అనుసరించే పరిపాలన చేశాడంట. మనం ఇంకా గొప్పగా దావీదు గారి యొక్క నీతి న్యాయాలు మనకి ఎక్కడ బాగా కనిపిస్తాయి అంటే, యోబు గారిని చంపించే సందర్భం ఒకటి ఉండిద్ది. ఒక సమాధానం జరిగేటువంటి సంధి జరిగేటువంటి క్రమంలో ఒక మనిషిని చంపకూడదు. సమాధానంగా వచ్చిన ఒక వ్యక్తి, నేను తప్పు చేశాను క్షమించు, మన ఇద్దరం సమాధాన పడదామని సమాధాన కాలం ముందు రక్తపు కళ చూడకూడదు. అలా చూస్తే దోషం అది. అటువంటి సమయాన యోవాబు ఏం చేస్తారంటే, దావీదు స్నేహితుడే యోవాబు ఏం చేస్తారంటే, ఎవరన్నా అబ్నేరా చంపిన వ్యక్తి? అబ్నేర్ కదా, అబ్నేర్ అనే వ్యక్తిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత సమాధాన కాలం ముందు నువ్వు యుద్ధం చేయకూడదు, నువ్వు వ్యక్తిని చంపావు, అది నీకు దోషంగా ఉండిద్దని చనిపోబోయే ముందంట దావీదు గారు వృద్ధాప్య మందు సొలొమోనుకి చెప్పాడు, నువ్వు రాజైనప్పుడు నువ్వు మొట్టమొదటి చేసే పని ఏంటంటే ఆ యోవాబుని తీసి నా స్నేహితులను చూడమాకు, నీకంటే పెద్దోళ్ళని చూడమాకు, అతని వల్ల దోషం ఉంది, మన గోత్రంలో దోషం ఉంది, అతని కంటే నువ్వు చంపేయిపోయావు అనుకో ఆ దోషం జనాల మీద అందరి మీదకి వచ్చింది, కాబట్టి తను తీసే అంటారు. అంటే నీతి న్యాయాల్ని చాలా సక్రమంగా పరిపాలించిన వ్యక్తి దావీదు గారు. అందుకే కదా నేటికి కూడా యేసుక్రీస్తు పుట్టే దినానికి కూడా దావీదు గారిని ఎలా చెప్పుకుంటారు? దావీదు కుమారుడు యేసుక్రీస్తు, దావీదు కుమారుడు. అబ్రహాం గారిని దావీదు గారిని చాలా బాగా చెప్పుకుంటారు. కొత్త నిబంధనలో కూడా దావీదు గారు మా తండ్రి అని చెప్పుకుంటారు. అంటే ఆ నీతి న్యాయాలను జరిగించడం బట్టి అలా అనుకున్నారు అన్నమాట. కాబట్టి నెరిసిన వెంట్రుకలో మాత్రమే పెద్దలకు వస్తే సరిపోదు, అప్పుడు వాళ్ళకి అది సొగసైన కిరీటంగా ఉండదు. పెద్దలకు ఎప్పుడు అది సొగసైన కిరీటంగా ఉండిద్దంటే నీతి న్యాయము జరిగించినప్పుడే అది వారికి కిరీటంగా ఉండిద్ది. చాలామంది మనం ఉన్నటువంటి సమాజాలు తిరిగేటువంటి ఈ ప్రాంతాల్లో చాలామంది వాడుక భాష అడుగుతారు, అంటారు, ఒక వ్యక్తికి చాలా వయసు ఉండిద్ది, అరే నీకు వయసు వచ్చిందిరా, నీకు ఇంతవరకు జ్ఞానమే రాలేదంటాం. అలాంటప్పుడు అది సొగసైన కిరీటంగా ఉండదు. తల నెరిసినంత మాత్రాన, లేకపోతే ఈ మధ్య స్టైల్కి కావాలనే వైట్ రంగు వేసుకున్నారు, అంత మాత్రం సొగసాని కిరీటంగా ఉండదు. ఎప్పుడు సొగసాని కిరీటంగా ఉండిద్ది అంటే దేవుడు ఎలా ఉండమన్నాడు అలా ఉంటే అది సొగసాని కిరీటంగా ఉండిద్ది. కాబట్టి పెద్దలకి వృద్ధులకి సొగసాని కిరీటం ఎప్పుడైందంటే నెరిసిన వెంట్రుకలు నీతి న్యాయాలు తన జీవితంలో జరిగిస్తూ వాటిని తన కుటుంబీకులకి హితోపదేశం చేస్తున్నప్పుడు మాత్రమే అది సొగసైన కిరీటంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అబ్రహాము గారి జీవితంలో అది మనకు కనిపించింది. తర్వాత ఆయన సంతతి నుంచి వచ్చినటువంటి ఇస్సాకు జీవితంలో మనకు అది కనిపించింది. ఆ సంతతి నుంచి వచ్చినటువంటి యాకోబు జీవితంలో మనకు అది కనిపించింది. యాకోబు గారి 12 మంది కుమారులు కదా, ఆ 12 మంది గోత్రకర్తల్లో మనకు అది కనిపించింది. దావీదు గారిలో మనకు బాగా కనిపించింది. కాబట్టి మొదటగా వృద్ధులు లేదా పెద్దలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి జీవితంలో నీతి ప్రవర్తన గలవారై ఉండాలి. ఇది మొదటి పాయింట్. పెద్దలు నీతి ప్రవర్తన గలవారై ఉండాలన్నమాట. రెండో పాయింట్గా ఎప్పుడు వారికి నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటంగా ఉంటాయి అనే దానికి రెండో పాయింట్, విశ్వాస సంబంధమైన జీవిత అనుభవం వారికి ఉండాలి. ఎప్పుడు నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటంగా మళ్ళీ కనిపిస్తాయి అంటే విశ్వాస సంబంధమైన జీవితం వాళ్ళు కలిగి ఉండాలి. మన ఇళ్లలో అయితే మరి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఏమైనా చెప్తారా పిల్లల దేవుని గురించి? అరే దేవుడు ఇది, మన ఇంత అభివృద్ధి చెందడానికి దేవుడే కారణం, మన కుటుంబాలు ఇన్ని మేళ్ళు జరగడానికి దేవుడే కారణం,
దేవుని మనం విడిచిపెట్టకూడదని పెద్దోళ్ళు చెబుతారా మన ఇళ్ళలో? చెప్పరు. అలా చెప్పాలి. అలా చెప్పినప్పుడే అది సొగసైన కిరీటంలాగా ఉంటుంది అనమాట. కీర్తన గ్రంథం చూడండి, దావీదు గారు ఏమంటారు ఇదే విషయాన్ని. దావీదు గారు తన జీవితం ఎలా పంచుకుంటాడో కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 25వ వచనం. దావీదు గారు జీవితంలో జరిగి చెబుతున్నాడు అనమాట. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ముసలితనంలో చెబుతున్న మాటలు ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు గారి జీవితంలో తన రిలీజ్ అయింది ఏంటంటే, నీతిమంతులైతే ఒక్కరు కూడా విడవబడలా. వాళ్ళు ఆర్థికంగా లేకపోయినా సరే, వాళ్ళు భౌతిక సంబంధమైన రూపం లేకపోయినా సరే, నీతిమంతులైతే విడవబట్టి నేను తొలగి చూడలా. నేను చిన్నప్పటి నుంచి నేను దేవుని అనుసరిస్తున్నాను కదా, నేనైతే చూడలేదు. భిక్షమెత్తడం కూడా చూడలేదంట నీతిమంతులు. భిక్షమెత్తడం అంటే ఒక ఇంటికాడికి వెళ్ళి అయ్యా నాకు ఈ పూటకు లేదు అని అడగటం, అది కూడా లేదంట నీతిమంతుల యొక్క జీవితంలో. దావీదు గారు చివరితనంలో వృద్ధాప్యనందు తన కుమారులకు హితోపదేశం చేస్తున్నాడు. నీతిమంతులు విడవబడలేదు, భిక్షమెత్తలేదని. మనం కూడా మన జీవితంలో జరిగేటువంటి దేవుని పట్ల జరిగేటువంటి మేలులు ఉన్నాయి చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, అంటే ఆ మేలుని మన పిల్లలకు చెప్పడం. మన వాళ్ళు అయితే కామన్గా ఏం చెబుతూ ఉంటారంటే ఈ చెప్పరు, దేవుని మాటలు చెప్పకుండా. నేను చిన్నప్పుడు ఎలా జీవించామని తెలుసారా? నేను వస్తుంటే లేదు మన బజార్ మొత్తం భయపడేవాళ్ళు. పిల్లలకు నేర్పటం పెద్దోళ్ళు. నేను కర్ర పట్టుకుంటే లేదు 10 మందిని కొట్టేవంటారా నేను. చిన్నపిల్లలు నేర్పడం. ఇంకొంతమందిని కొద్ది అడుగు ముందుకేసి, నేను కుర్ర వయసులో ఉన్నప్పుడు నీకేం తెలుసురా, నేను బాటిల్ ఎత్తానంటే కిందకి దింపేవని కాదు. అంటే పెద్దోళ్ళు నేర్పించే మాటలు చిన్నపిల్లలకి ఇయ్యానమాట. మనం ఇంత క్షేమంగా కుటుంబంలో వర్ధిల్లుతున్నామంటే అది దేవుడు చేసిన మేలులు అని చెప్పరు. మనం ఇంత చక్కటి ఆరోగ్యంతో క్షేమంగా మనం ఉన్నామంటే ఇది దేవుడు చేసిన మేలు అని మనం చెప్పం. మన ఇళ్ళలో ఉన్న పెద్దలు చెప్పరు. వాళ్ళు ఏ కాడికి భౌతిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ మనకి హితోపదేశం చేస్తారే కానీ ఇటువంటి మన జీవితంలో, మా జీవితంలో మేము చాలా చూసామరా, దేవుని కనుక అంటిపెట్టుకోకపోతే మనం సాధించేది ఏమీ లేదు, మేము ఎలా జీవించామో మీరు కూడా అలానే దేవునిలో జీవించండి అని హితోపదేశం చేసేవాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ మంది ఎక్కడో ఉంటారు. తిమోతి గారి ఆ నాయనమ్మ, ఆ తల్లి గారు ఉన్నట్టు ఎక్కడో అరుదుగా కొంతమంది ఉంటారు. యునైకే గాను లోయి, అలాంటి వాళ్ళు కొద్దిగా ఉంటారు. దావీదు గారు వారి పిల్లలకు నేర్పాడు ఆ నీతి. ఇదిగో నీతిమంతులు విడవబడలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నా జీవితంలో ఎన్నో చూశాను దేవుని పట్ల, దేవుడు నా పట్ల చూపించే కృతజ్ఞత. కానీ దావీదు గారు పాపం చేసిన తర్వాత ఎన్నో క్షోభలు అనుభవించారు. తర్వాత మళ్ళీ తను రిలీజ్ అయిన తర్వాత దేవుడు మళ్ళీ అగ్రస్థాయికి తీసుకెళ్ళాడు దావీదు గారిని. ఆ విషయాలు మొత్తం తన కుమారులతో పంచుకున్నాడు. దేవుడు నా పట్ల ఇన్ని మేలు చేశాడు, మీరు దేవుని విడిచిపెట్టమాకండి, ఆయన ఏర్పాటు చేసినట్టు నీతి న్యాయాలను విడిచిపెట్టమాకండి, ఆయన మార్గాలు అనుసరించండి, ఆయన ఆజ్ఞలను మీరు జీవించండి అని తన పిల్లలకి ఎప్పుడు హితోపదేశం చేశాడు. అలా హితోపదేశం చేస్తేనే అప్పుడు సొగసైన కిరీటంలా ఉంటుంది. కేవలం నిలిచినంత మాత్రాన్ని సొగసైన కిరీటంగా ఉండవు. కాబట్టి ఇళ్లలో పెద్దలు, వృద్ధులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో, వారు జీవించిన జీవితాల్లో ఎన్నో దగ్గరగా అనుభవాలు చాలా చూసి ఉంటారు, ఎన్నో విషయాలు చూసి ఉంటారు. అంతే కదా, చాలామంది అంటారు అబ్బో ఆయన పెద్ద జ్ఞానిరా, ఏ విషయం అడిగినా భలే చదువుతారు, తలపని వాళ్ళు అంటారు. చాలా ఒక్కొక్క విషయం లేదు, ఒక్కొక్క కేటగిరీ మనుషులు ఉంటారండి. అన్ని విషయాలు భలే సాల్వ్ చేయగలుగుతారు. ఒకటని కాదు, ఒక్కొక్క విషయాన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఒక్కొక్కరు ఉంటారు అన్ని విషయాలు సాల్వ్ చేయగలుగుతారు బాగా. అలాంటి వాళ్ళని ఎక్కువ వాడుక భాషలో పదాలు ఏంటంటే, అబ్బో ఇంత పెద్ద తల పండినోడు రా, ఈయన దగ్గర అన్నిటికీ ఆన్సర్ ఉండిద్ది, ఏం అడిగినా చెబుతాడు, ఎటు నుంచి వచ్చినా సమాధానం చెబుతాడు, ఏ సమస్యనైనా చాలా తేలిగ్గా పరిష్కరిస్తాడు. అలాంటి వాళ్ళకి అవి సొగసైన కిరీటంలాగా ఉండిద్ది. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే, ఆ కుటుంబం కానీ సంఘం కానీ అభివృద్ధి చెందాలంటే, మహిమకరంగా దేవునికి ఉండాలంటే ఈ పెద్దలు ఎలా ఉండాలంటే ఈ రకంగా ఉండాలి. నీతి న్యాయం జరిగించేవారిలాగా ఉండాలి. తన జీవితంలో విశ్వాస సంబంధమైన విషయాలు తన కుమారులకి, తన తరం మన వాళ్ళకి చెప్పుకునేటువంటి స్థితిలో వాళ్ళు కలిగి ఉండాలన్నమాట. ఎలా ఉంటేనే దేవునికి మహిమకరంగా ఉండిద్ది. సరే, ఇలా ఉంటే వారికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు వృద్ధులు పెద్దలు సంఘంలో అనుకున్నాం, సంఘంలో ఇలానే ఉంటే వాళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి? తిమోతి రాసిన మొదటి పత్రిక, వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం దేవుడు కల్పించాలో చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి.
తండ్రిగా భావించి తండ్రిగా భావిస్తారు అందరూ. ఈ లక్షణాలు కనుక మీరు ఉన్నారనుకో, విశ్వాస సంబంధమైన జీవితం ఉండి నీతి న్యాయాలు జరిగించే వాళ్ళు కనుక మీరు ఉన్నారనుకో, ఎలా ఉంటారు? ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎలా భావిస్తారు? తండ్రిగా భావిస్తారు పెద్దవాళ్ళని. అలానే 3వ అధ్యాయం కూడా చూడండి అన్న, ఇంకొక ఆధిక్యత వారికి ఇచ్చినట్టు ఆధిక్యత. 3వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించి సంఘ పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబాన్ని ఏలగలిగిన వాడే సంఘాన్ని ఏళ్తాడు. సంఘ పెద్దగా ఉండేటువంటి అవకాశం వృద్ధులకి పెద్దలకి ఇచ్చాడు అన్నమాట దేవుడు. కాబట్టి ఈ రకంగా కనుక మనం ఉంటే మన జీవితంలో దేవుడు ఉన్నమన్నట్టు కనుక మనం ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే సంఘంలో లోకం అందరి చేత తండ్రిగా పిలువబడతాం. అలానే సంఘ పెద్దగా ఉండేటువంటి అవకాశం పెద్దలకు ఉండిద్ది. కాబట్టి ఈ లక్షణాలు కనుక కలిగి ఉంటే అది సంఘమైన అభివృద్ధి చెందుతుంది, కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఇది కేవలం పెద్దలు, మన సంఘంలో ఎవరు పెద్దలు లేరు. అందరం భవిష్యత్తులో రావాల్సిన వాళ్ళమే. అందరం 30+, ఇంకొక 20 సంవత్సరాలు దాటేవానికి అందరం ఆ స్టేజ్కి వస్తాం. మన సంఘంలో ఎవరు లేరుగా, మనకి ఎందుకు అనుకోమాకండి దీన్ని. ఎందుకంటే భవిష్యత్తులో అందరం కూడా ఆ స్థితికి రావాల్సిన వాళ్ళమే. వెనకపోయేది ఏం లేదు, ముందుకు రావటమే కదా. కాబట్టి అప్పటికి మనం నేర్చుకుందాం, ఇలా ఉండాలా అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు నెరిసిన వెంట్రుకలు సొగసాని కిరీటంగా ఉంటాయి. ఎప్పుడు నెరిసిన వెంట్రుకలు సొగసాని కిరీటంగా ఉంటాయి. దేవుడు ఉన్నమన్నట్టుంటే అవి సొగసాని కిరీటంలాగా ఉంటాయి. నీతి న్యాయాలు జరిగిస్తే అవి సొగసాని కిరీటంలాగా ఉంటాయి. మన జీవితంలో జరిగిన విశ్వాస సంబంధించిన విషయాలు మన పిల్లలతో మనవలతో పంచుకుంటే అప్పుడు సొగసాని కిరీటంగా ఉంటాయి. లేకపోతే ఎప్పుడు మనుషులు అనుకున్నట్టు అనుకుంటాం, ఆయనకి వయసు పెరిగింది కానీ జ్ఞానం లేదు, బుద్ధి లేదు. ఒక్కొక్కరు వయసు మర్చిపోయి కూడా మాట్లాడతారు. అంటే ఇళ్లలో కోడల్ని అనరాని మాట్లాడతారు. వాళ్ళు అనకూడదు అంటారు, పిల్లల్ని ఎట్టబడితే అట్ట మాట్లాడతారు. కాబట్టి అలా ఉండకూడదు అన్నమాట పెద్దోళ్ళు. అది మహిమకరంగా ఉండదు, దేవుళ్ళకి వచ్చి కూడా మహిమకరంగా ఉండదు. దేవుడు ఎలా ఉండమన్నాడో అలానే ఉంటేనే అది కుటుంబం ఆశీర్వాదం పొందుతుంది, సంఘం కూడా ఆశీర్వాదంగా ఉండగలుగుతుంది అన్నమాట. కాబట్టి అలా ఉండాలి. నేను ఇంకా తన జీవితంలో విశ్వాస సంబంధించిన జీవితంలో అనుభవాలు పంచుకునే విషయంలో కూడా ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయి ఇప్పుడు గుర్తొచ్చింది. ఆదికాండం 35వ అధ్యాయంలో యాకోబు గారు వెళ్ళిపోయారు కదా, వాళ్ళ మావగారు ఊరు వెళ్ళిపోయారు కదా. మావగారు ఊరిపోయి తిరిగి మళ్ళీ తన స్వగ్రామానికి వచ్చేటప్పుడు సందర్భంలో ఏశావు గారిని కలవడానికి వస్తున్న సందర్భంలో తాను ఎంతోమంది పనివారంతో తన భార్యలో పిల్లలో విస్తారమైన సంపదలు తీసుకొని వస్తున్నప్పుడు చూడండి, ఆదికాండం 33 4 వచనాలు. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగులించుకొని అతని మెడ మీద పడి, ఏశావు గారు యాకోబు గారి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను చూడు, ఏశావు గారు కన్నులెత్తి అంట చూశాడు. పరివారం చాలా మంది ఉన్నారు. ఎంతమంది భార్యలు యాకోబు గారికి? ఎంతమంది? నలుగురు స్త్రీలను చూశాడు, 12 మంది కుమారులు చూశాడు. పనివారు మొత్తాన్ని చూసిలేదు. ఏంది వీళ్ళందరూ ఎవరని చెప్పి అడిగారు ఏశావు గారు. చదవక వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు దేవుడు వీరి దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఆ దేవుడు దయచేసిన పిల్లలని చెప్పాను. చూడండి, అది నేను ఎంతో కష్టపడ్డాను, మా మామ నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆయన దగ్గర 14 ఏళ్ళు కొలువు చేశాను, ఎంతో సంపాదించాను, వీళ్ళందరూ నా కష్టమే అనేం చెప్పట్లా. నీ సేవకునికి దేవుడిచ్చిన పిల్లలే అని చెబుతున్నాడు. చూడండి, దేవుడు తన పట్ల యాకోబు గారి జీవితంలో తను చేసినటువంటి మేలులు అన్నకు చెప్పుకుంటున్నాడు అనమాట. అది మన జీవితం కూడా దేవుడు మన పట్ల చేసినటువంటి మేలుల్ని మన పిల్లలకు చెప్పుకోగలగాల, మన వాళ్ళకి చెప్పుకోగలగాల. అప్పుడు నెరిసిన వెంట్రుకలు సొగసాని కిరీటంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 2 ఆప్షన్లు ఎవరంటారు ఇక సంఘంలో కానీ కుటుంబంలో కానీ. ఇప్పుడు పెద్దలు అయిపోయారు. 2వ ఆప్షన్గా భార్యాభర్తలు ఉంటారు. 3వ స్థానం పిల్లలు, భార్యాభర్తలు ఉంటారు. వారు ఎలా ఉండాలి, సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆలోచించేద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1 నుంచి చదవండి.
అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన మొదలు చూడండి, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని చెబుతున్నాడు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారము ఉండక వెలుపటి అలంకారం మీకు అలంకారం ఉండక అన్నాడు. అంటే ఇక్కడ బాగా చూడండి, భౌతిక సంబంధం ఏం చూపిస్తున్నాడంటే జడలో అల్లుకొనుటయు బంగారు నాగులు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము కాక. చాలా మందికి స్త్రీలను కాదు పురుషులు కూడా ఉండేదిలండి, బాహ్య సంబంధమైన అలంకారాన్ని ఇష్టపడతారు. అది ఎవరు కాదన్నా ఒప్పుకోవాల్సిన సత్యం. అది ఎంతో కొంత బాహ్య అలంకారాన్ని సహజంగా ప్రతి స్త్రీ ఇష్టపడతారు. అలాగని దేవుడు వాటిని వద్దని కూడా వద్దనల్లా వాటిని. అయితే వాటికంటే కూడా మేలేని, వాటికంటే కూడా మీకు ఉందాతనాన్ని తీసుకొచ్చే కొన్ని చూస్తున్నాడు కింద. ఇప్పుడు ఎన్నో నగలు వేసుకున్నామండి, అవి మన యొక్క క్యారెక్టర్ని చూపించగలుగుతాయి. ఆ నగలనేవి చూపించలేవు. ఎంతో ఖరీదైన వస్త్రాలు మనం ధరిస్తాం, అవి మన క్యారెక్టర్ని డిసైడ్ చేయగలుగుతాయా? చేయలేవు. కనీసం 60-70 వేల రూపాయలు పెట్టి ఫోన్ కొంటాం, అవి మన క్యారెక్టర్ని డిసైడ్ చేయగలుగుతాయా? అంటే బాహ్య అలంకారం కాదు. కింద చూడండి, పౌలు గారు ఏం చెబుతున్నారు, పేతురు గారు ఏం చెబుతున్నారు? సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవాలి. నువ్వు ఇక్కడ చూడండి, సాధువైనట్టియు అన్నాడు. అర్థం ఏంటి? సాధువైనట్టియు అంటే దాని అర్థం సాధువైనట్టియు. మీరు కనుక చిన్నప్పుడు కొన్ని పాఠాలు చదువుకుంటే మోరల్ స్టోరీస్ కొన్ని చెబుతారు. ఆవు పులి కథ మనం చాలాసార్లు విన్నాం కదా. అందులో సాధు జీవి ఏది? ఆవు. అంటే ఏ హాని చెయ్యనది. సాధు అంటే ఎవరికి హాని చేయగలిగేటట్టు ఉండకూడదు, ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు, కల్లా కప్పలు లేని ఒక మనస్తత్వం కలిగి ఉండాలన్నమాట. అది సాధువైనట్టు. ఇంకోటి చూడండి, పక్కన ఇంకోటి ఏమన్నాడు? దానికి అర్థం ఏంటి? మృదువైనట్టు. దానికి అర్థం మృదువైనట్టు. ఇంకా మనకు బాగా పరిభాషలు అర్థం కావాలంటే మృదువైనట్టు అంటే, మనం చాలా చోట్ల ఫ్లవర్స్ చూస్తాం, పువ్వులను చూస్తాం. పువ్వులు చూసినప్పుడు వాటిని మనం ముట్టుకోవాలనిపించింది, ఆ సువాసనని మనం పీల్చుకోవాలనిపించింది, ఎంజాయ్ చేయాలనిపించింది వాటిని. అంటే అలానే ముళ్ళను చూస్తే, ఏదైనా ముళ్ళ కంపొందని ముళ్ళను చూస్తే ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది మృదువైన అంటామా? మనం దూరంగా వెళ్ళిపోతాం, ముట్టుకోం వాటిని. కాబట్టి మృదువైనట్టు, సాధువైనట్టు, ఎవరికి హానికరంగా చేసేటట్టు ఉండకూడదు. స్త్రీ మృదువుగా ఉండాలి. కొంతమంది అంటారు, వామ్ము ఆమె నోట్లో ఏలు పెట్టకూడదురా, ఆమె నోట్లో నోరు పెడితే బతకలేవురా, ఆమె నోట్లో నోరు పెట్టినా ముసలి నోట్లో చేయి పెట్టినా ఒకటే, రెండూ పోతాయి. కాబట్టి ఎందుకంటే స్త్రీ కూడా దేవుని పోలిక నిర్మించబడిన వ్యక్తే. స్త్రీ కూడా దేవుని పోలికే, దేవుని స్వరూపమే. దేవుని పోలికలో పుట్టి దేవుని స్వరూపంలో ఉండి కూడా మనం ఎలా ప్రవర్తిస్తామంటే ఒక్కోసారి దేవునిలోకి వచ్చి కూడా లోకస్తులాగే ప్రవర్తిస్తాం. ఏమో మరి దేవుడు ఆ స్త్రీని బలహీనమైన ఘట్టం ఉన్నాడు చూసావు, మరి దాన్ని బట్టి ఏమో తెలియలే కానీ చాలా సింపుల్గా మౌల్డ్ అయిపోతారు స్త్రీలు. చిన్న విషయాన్ని కూడా ఓర్చుకోలేరు అనమాట. వెంటనే బయటపడేటువంటి తత్వం వాళ్ళు ఉంటుంది. కాబట్టి మీరు ఆ లక్షణాలు వద్దు. మీరు ఎలా ఉండాలంటే సాధువైనట్టు, మీరు ఎవరికి హానికరంగా ఉండకూడదు, మీరు ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. మృదువైనట్టు, మీరు రాక్షసి లాగా ఉండకూడదు, ఒక యజబేల్ లాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి అని చెప్పి చెబుతూ ఇలా ఉన్నారు. ఆల్రెడీ పూర్వపు ఉన్నటువంటి దశలోని వీళ్ళు ఉన్నారని చెప్పి పూర్వపు స్థితిని చూపిస్తాను. చూడండి కింద, అటువలే పూర్వము. ఇదేదో ఇప్పుడు నేను మీకు ఉన్న సంఘంలో చెప్పట్లా, దీన్ని మీరు సాధువుగా ఉండండి, మృదువుగా ఉండండి అని నేను ఇప్పుడు మీకు చెప్పట్లా. ఆల్రెడీ పూర్వం అటువంటి స్త్రీలు ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి అక్క, దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. అయితే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ స్వపురుషులు లోబడి ఉన్నారంటే ఎవరున్నారమ్మా? తమ స్వపురుషులకు లోబడి ఎవరున్నారు? పాత నిబంధనలో శారమ్మ గారు ఉన్నారు. ఆమె ఎంత లోబడిందంటే
ఒక భర్తకి ఎంత లోబడిందంటే దేవుడు పిలిచిన తర్వాత తనతో పాటు ప్రయాణం అయిపోయింది కదా, ఆ ప్రయాణం మధ్యలో లేదు, ఇద్దరు దేశపు రాజులు ఆమె కావాలనుకున్నారు. ఈ రెండు దేశపు రాజులు ఆమె కావాలనుకుని తీసుకెళ్లారు కూడా. దేవుడు విడిపించేశాడు, ఎందుకంటే వారి పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు విడిపించేశాడు. అయినా కానీ అబ్రహాముని అమ్మడే విడిచిపెట్టలా. చాలా ఇప్పుడు చిన్న చిన్న మన యొక్క సంసార యొక్క జీవితంలో ప్రయాణంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే కామన్గా వాడే మాట ఏంటంటే, మా తల్లిదండ్రులు నాకు గొద్దు కోసారు, నాకు సరైన వివాహం చేయలేదు. ఇది చిన్న చిన్న కారణాలకే. మరి శారమ్మ గారు చూడండి, తమ జీవితంలో వేరే వాళ్ళ స్వపురుషులు కోరుకొని ఆడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ప్రయాణంలో వెనకడికి వేయలా, ఆయనతో పాటు వెంబడించి వెళ్ళిపోయింది. ఆ సమస్యలకి వెనక తిరగలేదు, ఆ ప్రయాణాలకి వెనక తగ్గలేదు. పోనీ ఆమె ఏమన్నా జీవించడానికి చక్కటి ఇటువంటి విధానం కూడా లేదు. వాళ్ళకి గుడారాలు ఎడారో నివసించేవాళ్ళు, అటువంటి జీవితాన్ని కూడా ఆమె ఇష్టపడ్డది. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని చెప్పేసి వాళ్ళు ఆనాడే దేవునికి లోపడ్డాడు, సపురుషులకు లోపడ్డారని చెప్పేసి శారమ్మ గారిని చూపించారనమాట. చదవండి అక్కడ కింద. ఆ ప్రకారము అబ్రహామును యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకి పిల్లలవుదురు. అయితే మీకు మీ అందరికి కూడా ఆమె తల్లి, ఆమె వల్ల మీరు నడుచుకోండి అని చెప్పేసి పేతురు గారు హితోపదేశం చేశాడు. అయితే పరిశుద్ధమైన స్త్రీగా కనపడటానికి స్త్రీలు ఉండవలసినటువంటి, వాళ్ళు పాటించవలసినటువంటి కొన్ని లక్షణాలు నేను చెబుతా. ఎలా ఉంటే సంఘం కానీ కుటుంబం కానీ అభివృద్ధి చెందుతుంది అనేది కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మొదటిగా భర్తను యజమానురాలు గౌరవించాలి. ఇది మొదటి పాయింట్. ఒక భార్య ఎప్పుడు రాణి కాగలిగిద్ది? వారి జీవితంలో ఒక భార్య ఎప్పుడు రాణి కాగలిగిద్ది? లేకపోతే పేరు పెట్టుకున్నప్పుడు అంటారు, ఎందుకు కంపెనీస్ అందరూ పేరు పెట్టుకున్నప్పుడు రాణి అవ్వదు. ఎప్పుడు స్త్రీ రాణి అయిద్దంటే తన భర్తని సింహాసనం ఎక్కించినప్పుడు తను రాణి అయిద్ది. ఎందుకంటే భర్తని సింహాసనం ఎక్కిస్తే ఆటోమేటిక్గా ఎవరు రాణి. అయితే భర్తలో భార్యలు గుర్తించుకోవాల్సింది ఏంటంటే తన జీవితంలో భర్తను యజమానుడిగా గుర్తించాలి. నాకు తెలిసినటువంటి ఒక పెద్ద ఉంది. అయితే భర్త బాగా సంపాదిస్తాడు, అన్నీ తీసుకొచ్చి పెట్టేది ఆయన ఇంట్లో. అయినప్పటికీ కొద్ది జ్ఞానం తక్కువ, ఆ వ్యక్తికి జ్ఞానం తక్కువ. ఆ ఆంటీ మాత్రం మెచ్యూర్డ్, ఆమె చాలా మెచ్యూర్డ్గా ఉండిద్ది. ఏమన్నా సంఘానికి సంబంధించినటువంటి ఏమన్నా డబ్బు అవసరం అని చెప్పినా కానీ ఇచ్చిద్ది, కానీ భర్త పేరే చెప్పిద్ది. ఆయన భర్త పేరే సహాయం అంతా చేసిద్ది, కానీ భర్త పేరే వాడిద్ది. ఎక్కడ ఏ పని చేసినా సరే భర్త పేరే వాడిద్ది. అలాంటప్పుడు ప్రతి విషయంలో కూడా భర్తకు గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా అతను రాజు అవుతాడు, మనం రాణి అవుతాం. ఒక్కొక్కసారి మనకు అధికమైన పెత్తనం ఇచ్చేటప్పుడు సంఘాల్లో భర్తని చాలా తేలిగ్గా మాట్లాడతాం. నేను కనుక కుటుంబాన్ని పోషించే లక్షణం నాకు లేదనుకో, మా కుటుంబం వెనకపోవాల్సిందే, మా కుటుంబం వృద్ధి చెందదు అని చెప్పేసి స్త్రీలు అంటారు. కాబట్టి భర్తకి ఒకవేళ నాలెడ్జ్ లేకపోయినా సరే స్త్రీ ఎలా ఉండాలి? తన కుటుంబాన్ని నడిపించుకుంటా తన భర్తను ఏం చేయాలి? సింహాసనం ఎక్కించినట్టు చేయాలి. అప్పుడు తన కుటుంబాన్ని తన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది అనమాట. కాబట్టి ఈ లక్షణం ఉండాలి. ఎవరికి? భార్యలకి ఏ లక్షణం ఉండాలంటే భర్తను యజమానునిగా గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా. రెండో పాయింట్ ఇంకోటి చూసుకుందాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రెండోదిగా చూసుకోవాల్సింది ఏంటంటే స్త్రీలు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు జీవించాలి. మనం జీవించే జీవితాన్ని బట్టి దేవుని వాక్యం దూషింపబడకూడదు అనమాట. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. వృద్ధులు స్వస్థ బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహవాసములందు లోపము లేనివారునై ఉండవలెను. ఉండవలెననియు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె గత్తెలను మిగులు మద్యపానాసక్తులనై ఉండక
ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారనై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారనై ఉండవలెనని బోధించిన. అయితే మన ద్వారా దేవుని యొక్క వాక్యము దూషింపబడకూడదు అంట. ఇది స్త్రీలు నేర్చుకోవాల్సిన, స్త్రీలు పురుషులు కూడా సరే, ఎవరైనా సరే దేవుని వాక్యం మన ప్రవర్తన ద్వారా దూషింపబడకూడదు. మనం దేవుని వాక్యం ప్రతి ఆదివారం సండే క్రమం తప్పుకుని ఆరాధనకి వెళ్తా ఇళ్లలో పిల్లల్ని బూతులు తిరిగితే ఎలా ఉండిద్ది అంటే, మన అత్తలో లేకపోతే బంధువులు ఏమంటారు? ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నామండి, సరే మన 4 గోళ్ళ మధ్య ఉన్నాం, మనం భార్య భర్త అత్త మామలే ఉన్నాం. కోపం వచ్చి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఒక స్త్రీ పిల్లల్ని తిట్టింది అనుకో, కోపం వచ్చి ఎంత కోపం వచ్చి తిట్టింది అనుకో, అత్తేమనిద్ది? ఎందుకమ్మా వారం పోతున్నారు ప్రార్థనకి, ఏంటమ్మా నోరు కట్టేసుకోవచ్చుగా కొద్దిగా అంటారు, ఉపయోగం నువ్వు పోయి అంటారు. కాబట్టి దాన్ని బట్టి దేవుని వాక్యం ఏమవుతుంది? దూషించబడుతుంది. అలానే పురుషులు కూడా అంతే. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం, మా ప్రవర్తన వేరులాగా ఉందనుకో, మా పక్కన చూసే వాళ్ళు ఏమంటారు? ఎందుకని వారం వాక్యాలు చెబుతున్నారు, ఎందుకు ఈ ప్రవర్తన మార్చుకోయి అని మమ్మల్ని అంటారు. మమ్మల్ని బట్టి దేవుని వాక్యం ఏమవుతుంది? దూషించబడుతుంది. ప్రతి ఒక్కరు, అది పిల్లలైనా సరే, కోడలైనా సరే, అత్తలైనా సరే, అందరూ కూడా దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు మనం జాగ్రత్త పడాలి. ఆ ఒక లక్షణం మనం నేర్చుకోవాలి. ఇంకొకటి, భర్తను కాపాడుకునే బాధ్యత భార్యల మీద ఉందా లేదా? ఏ విషయంలో భర్తలు కాపాడుకున్నారండి భార్యల్ని? భార్యలో భర్తలు ఏ విషయంలో ఏ సందర్భాల్లో కాపాడుకున్నారు? మీకు తెలిసిన సందర్భం ఉంటే బైబిల్లో. సూపర్. అబీగైలు. మొరటివాడు, మొండివాడు నాబాలు కదా. అయితే తన యొక్క చాకచక్యమైనటువంటి విధానంతో అబీగైలు ఏం చేసిందంటే తన భర్తను కాపాడుకుంది. తర్వాత అమ్మాయి చెల్లెమ్మ చెప్పింది సిప్పోరా. దేవుడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆయన పిలుచుకున్న తర్వాత, మోషే గారిని పిలుచుకున్న తర్వాత 4వ అధ్యాయంలో బయలుదేరతాడు. ఆ ప్రయాణానికి, ఐగుప్తు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు సిప్పోరా గారిని తన 2 కుమారులను తీసుకుని బయలుదేరుతున్నప్పుడు మోషే గారు మర్చిపోయాడు. ఎందుకంటే అది ఒక నియమంగా వస్తుంది, అబ్రహాం దగ్గర నుంచి సున్నతి జరగాలి అనేది అది నియమంగా వస్తుంది. ఆ విషయాన్ని ఏమో మోషే గారు మర్చిపోయారేమో. సిప్పోరా జ్ఞాపకం చేసుకొని 2 పిల్లలకి వాడిగల రాయి తీసుకొని అక్కడే సున్నతి చేసిందంట. లేకపోతే ఏమో దేవుని యొక్క కోపం మోషే మీద రగులుకునేదేమో చెప్పారు. కాబట్టి భార్య కూడా ఎలా ఉండాలంటే భర్తలను కాపాడేటట్టు ఉండాలి. అప్పుడప్పుడు మనం ఎక్కడ కోల్పోతామంటే, ఎప్పుడైనా ఫైనాన్స్ వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చి ఒక 5-6 వారాలు కట్టలేదు అనుకో, వచ్చి వాళ్ళు వచ్చి అరుస్తున్నారు అనుకో, ఇంటి యజమాని నడుస్తున్నారు అనుకో, మనం ఏం చేయాలి? ఏదో సర్ది చెప్పి అది లేదు ఇది లేదని చెప్పుకోవాలి. అలా కాకుండా నువ్వు కూడా ఆయనతో కలిసి భర్తను అరిస్తే ఎలా ఉండిద్ది? కాబట్టి భర్తల్ని భార్యలు ఏం చేయాలంటే కాపాడుకోగలగాలి అన్ని విషయాల్లో కూడా. అది కాబట్టి ఆ లక్షణాలన్నీ మనం ఉంటేనే కుటుంబాన్ని అలానే సంఘాన్ని అభివృద్ధి చెందుతాయి కామన్గా. కాబట్టి ఈ లక్షణాలు మనకు ఉంటున్నాయా లేవా మనందరం ఆలోచించేద్దాం. సమయం ఎక్కువైంది ఏమన్నా? ఇంకొక లక్షణం చూపించి నేను ముగిచ్చేస్తా. యవనస్తులు ఎలా ఉండాలి అనేది కుటుంబంలో కానీ సంఘంలో కానీ. బోరింగ్ ఇంట్రెస్టింగ్ అన్నందుకు బోరింగ్ లేదు అందరికీ. సరే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. అంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ యవనస్తుల పాత్ర ఎలా ఉండాలి, వారు ఎలా ఉంటే దేవుని మహిమకరంగా వారు ఉన్నట్టు అనేది ఆలోచిద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తులు బలము వారికి, యవనస్తుల బలము వారికి అలంకారము. అయితే యవన ప్రాయంలో ఉన్నటువంటి బలం అంట అది వారికి అలంకారంగా ఉండాలంట. ఎప్పుడు అలంకారంగా ఉండితే తెలుసా? యవనస్తులకి వారి యొక్క బలం ఎప్పుడు అలంకారంగా ఉండేది తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారికి అది ఎప్పుడు అలంకారంగా ఉండిద్దో యవనస్తుల బలం. 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా మీరు ఆది నుంచి మీకు రాయిచున్నాను, యవనస్తులారా మీరు దుష్టుని జయింపగలరు. అయితే యవనస్తులు ఏం చేయగలుగుతారు? దుష్టుని జయింపగలుగుతారు. లేరా? పూర్వము దుష్టుని జయించిన వాళ్ళు యవనస్తులు లేరా? పూర్వం ఎందుకంటే అక్కడ అపోస్తుల గారు 11, 13, 16వ అధ్యాయంలో కనిపిస్తారు మనకి యవనస్తుడు. ప్రారంభం నుంచి కూడా గొప్ప సాక్ష్యం పొందినవాడు అంట. అపోస్తులుగా 16వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారండి మనకి? 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం చూడండి.
అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మొదటి వచనం ఏముంటుంది చూడండి. పౌలు పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో అన్యుడు, గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. యవనస్తులు కూడా చూడండి, తన ప్రాంతంలో కాదంట, పక్కనున్న ప్రాంతాల్లో కూడా మంచి పేరు పొందాడంట. అప్పుడు వారికి అది బలంగా ఉండిద్ది. యవనస్తుల అలంకారం బలంగా ఉండిద్ది అనమాట. కాబట్టి యవనస్తులు దుష్టిని జయించగలుగుతారు, అలానే మంచి సాక్ష్యం పొందగలుగుతారు. సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో, సంఘాల్లో మంచి సాక్ష్యం పొందగలుగుతారు. అలానే తన పవిత్రతను కూడా కాపాడుకోగలుగుతారు యవనస్తులు. ఎక్కడ కనిపించింది మనకి యవనస్తులు తమ పవిత్రతను కాపాడుకోవటం? యవనస్తుడు తమ పవిత్రత, యోసేపు గారి ఇంకంతే. యవన ప్రాయంలో పోతీఫరు ఒక గొప్ప ఆధిక్యతను తనకి ఇచ్చినప్పుడు తను ఇష్టపడినా కానీ ఇంత తప్పు చేసి, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను దేవునికి ఎడబాటు కాలేను అన్నాడు. కాబట్టి యవనస్తులు తమ పవిత్రతను కూడా కాపాడుకోగలుగుతారు. యవనస్తులు యుద్ధం చేయగలుగుతారా? చేయగలుగుతారు. దావీదు గారు చేశాడు. గొలియాతుని 40 దినాలు పగల్లో రాత్రులు సవాలు విసిరాడంట ప్రాంతం తిరిగి. నన్ను ఎదుర్కొనే మనగాడు లేడని చెప్పి 40 రాత్రులు 40 పగల్లో. అటువంటి వ్యక్తిని ఎంతో, కనీసం మన భాషలో చెప్పుకున్న 12 అడుగులు కలిగిన వ్యక్తిని చిన్న ఒడిసితో చంపేశాడు దావీదు గారు బాలుడుగా ఉన్నప్పుడే. కాబట్టి యవ్వనస్తుల బలము ఎప్పుడు అలంకారంగా ఉండిద్దంటే దేవుడికి మహిమకరంగా జీవించినప్పుడు మాత్రమే ఉండిద్ది. దేవుడికి మహిమకరంగా జీవించకుండా నాకు బలమంది 10 మంది నేను కొడతాను, ఒకే దెబ్బ నిన్ను చంపేస్తారు అంటూ ఉంటారు. అప్పుడు అది అలంకారంగా ఉండదు యవనస్తులకి. కాబట్టి ఈ పాత్రలన్నీ కూడా వృద్ధులు తమ యొక్క పాత్రను పోషిస్తే, అలానే భార్యాభర్తలు వారి యొక్క పాత్రను పోషిస్తే, సంఘంలో ఉండే యవనస్తులు వారి యొక్క పాత్రను పోషిస్తే అవి దేవునికి మహిమకరంగా ఉండేది. కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, ఆత్మీయంగా సంఘాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అలా చెందిన కుటుంబాలే కొర్నేలి కుటుంబం, అలా చెందిన కుటుంబాలే లూదియా కుటుంబం, అలా చెందిన కుటుంబాలే యెహోషువ కుటుంబం. వారి యొక్క పాత్రలు నెరవేర్చలేక పాడైపోయిన కుటుంబాలు ఏమంటే ఏశావు కుటుంబం పాడైపోయింది, అననీయ సఫీరా కుటుంబం పాడైపోయింది, ఆహాబు కుటుంబం పాడైపోయింది. కాబట్టి కుటుంబం నిలబడాలన్నా, సంఘం ఆత్మీయంగా నిలబడాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కానీ ఈ యొక్క పాత్రలు మనకు తెలుసుకుని ఉండాలి. వృద్ధులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, మన పాత్రలు ఏదో మనకు తెలిస్తే అప్పుడు మన దేవునికి భయంకరంగా జీవిస్తాం. కాబట్టి కొద్ది మాటలో నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.